7 వెడల్పు ఉండాలి. ఇక్కడ 7 సరే 10. ఎక్స్ట్రాది ఫస్ట్ తీసేసి వేరువేరుగా మడత వేసుకోవాలి. దీన్ని తీసేసి చూడండి, ఇప్పుడు వెనుక భాగం వేరే, ముందు భాగం వేరే. దాన్ని వేరువేరుగా వేసుకుంటే మీకు నెక్ భాగాలు వేరువేరుగా మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసుకొని పొడవు మాత్రం ఖచ్చితంగా 10 ఉండాలి, ఉండాలి. ఇప్పుడు మడత దగ్గర నుంచి మనకు 3 ఇంచులు భుజము, తర్వాత 3 ఇంచెస్ చంక పొడవు, ఇది 3, ఇది కూడా భుజం 3, తర్వాత ఛాతీ 7, నడుము 7, ఇక్కడ 7 అని పెట్టండి. తర్వాత 1 ఇంచు మధ్యలో క్రాస్, తర్వాత గల్ల వెలుపు 1.5, 3 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ పొడవు అనేది ఫ్రంట్ భాగము. తర్వాత బ్యాక్ భాగం అని ఇటు సైడ్ తీసుకోవాలి, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ తీసుకొని సేమ్ 1.5 వెలుపు ఉండాలి, రెండింటికి సేమ్ ఉండాలి. తర్వాత పొడవు అనేది 4 కాబట్టి 4కి ఒక స్క్వేర్ టేప్లో ఇట్లా తీసుకొని మధ్యలో 1/2 ఇంచు రౌండ్ చేసుకోవాలి. డాట్స్కి భుజానికి ఎదురుగా డాట్స్ పెట్టాలి కాబట్టి భుజానికి ఎదురుగా డాట్స్ గుర్తుపెట్టుకోవాలి, భుజానికి ఎదురుగా. ఇక్కడ ఎక్స్ట్రాకి లైన్ వేసుకోవాలి. చాక్ పీస్ తీసుకొచ్చి ఎవరైనా చాక్ పీస్ కానీ మార్కర్ కానీ. తర్వాత చంక పొడవు 3 ఇంచులు, ఛాతీ 7, నడుము 7, ఈ సైడ్ ఎక్స్ట్రాది. తర్వాత 1 ఇంచు క్రాస్, 1.5 వెడల్పు, 3 ఇంచెస్ రౌండ్. ఇది ఫ్రంట్ డాట్స్, ఫ్రంట్. తర్వాత బ్యాక్ సేమ్ 1.5, ఇది బ్యాక్ పొడవు 4, రౌండ్ కాబట్టి మధ్యలో 1/2 ఇంచు రౌండ్. ఇట్లా మార్కింగ్ చేసుకొని బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి, ఫ్రంట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడండి, నెక్ ఇక్కడ చంక దగ్గర నుంచి ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాకి గుర్తు పెట్టుకోవాలి, రెండింటికి కలిపి పచ్చిగా పెట్టుకోవాలి. తర్వాత గల్ల భాగాలు వేరువేరుగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ ఓపెన్, దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్